ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఎబ్రీల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వాక్య భాగంలో 3వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీతోనూ నీ కుటుంబంతోనూ ఈ ఉదయకాలం ఒక ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే చరిత్ర మీరందరూ ఎరుగుదురు కదా. ఈ అపోస్తుడైన పౌలు హెబ్రీ గ్రంథకర్త కొన్ని విషయాలు రాస్తూ మోషే గురించి అంటాడు. మోషే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. అతగాడి చరిత్ర మీరు అందరూ ఎరుగుదురు. పలు విధాలుగా అతని గురించి ప్రస్తావించవచ్చు. అంతటి యోధుడు, గొప్పవాడు, సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు, ఇజ్రాయిల్ ప్రజలను గొప్ప నాయకుడిగా ఉండి నడిపించిన యోధుడు. నిజమే. ఎందుకు ఇక్కడ ఈ కృత నిబంధనలో ఈ అధ్యాయంలో మోషే గురించి ఒక ప్రత్యేకంగా రాయబడి ఉందంటే, ఈ రోజున శ్రమ అనుభవించటమే కష్టంగా భావిస్తున్న తరం వచ్చేసింది. ప్రతిరోజు కుటుంబ పరిస్థితులు, కుటుంబ వ్యవస్థను వీటిని చూసుకుంటూనే తమ కాలాన్ని గడిపేస్తున్నారే కానీ అసలు ఎందుకు నేను శ్రమ పడాలి, శ్రమ పడితే వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలియని ప్రజలుగా బ్రతుకుతున్నారు. ఈ రోజున నీ జీవితంలో ఎన్నో శ్రమలు ఉండుండొచ్చు, నీ కుటుంబంలో ఎన్నో కష్టాలు ఉండుండొచ్చు. ఏవండి, మోషేకి సిఫోరా భార్య లేదా? మోషేకి కుమారులు లేరా? మోషే కూడా కుటుంబంతో ఉండాలని కోరుకోలేదా? ఒక దర్శనం, ఒక పిలుపు, అది చాలా ప్రాముఖ్యమైనది. మనుష్యుడు మాటకే, ప్రమాణానికి పవర్ ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్టాలకి, ఇచ్చిన హామీలకి, ప్రమాణాలకి పవర్ ఉంటే, సృష్టికర్త అయిన దేవుని యొక్క కాలింగ్, పిలుపు, పవర్ మరి ఎక్కువగా ఉంటుంది. ఆ పిలుపు అతన్ని దేవుని కొరకు త్యాగమయ్యేటట్లుగా చేసింది. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పటి కాలపు శ్రమలు ఎదుట, పొందబో మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు కదా. ఇప్పుడు దేవుడు నిన్ను ఏ మార్గంలో నడిపిస్తున్నాడో, ఏ కష్టంలో నడిపిస్తున్నాడో, ఏ ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు నిన్ను నడిపించడానికి చిత్తం పూనుకున్నాడో, ఒకవేళ యోబు లాంటి పరిస్థితి, ఒకవేళ యేసోపు లాంటి పరిస్థితి, ఒకవేళ దావీదు లాంటి పరిస్థితి, ఏ పరిస్థితి అయినా కావచ్చు, దేవునిలో నిశ్చయత చేసుకో. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న దర్శనం ఏంటో గుర్తించు. దేవుడు నీ పట్ల చేయబోతున్న కార్యాలను గుర్తించు. అందుకే అతడు అంటాడు, ప్రతిఫలముగా పొందబోవు బహుమానమందు పరలోకములో జీవ కిరీటం, మహిమ కిరీటం, అతిశయ కిరీటం, అక్షయ కిరీటం దేవుని స్వహస్తాలతో తీసుకుని ఆ బహుమానమందు దృష్టి నిలిపాడు పౌలు. ఈ మోషే కూడా ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి నిలిపాడు మోషే గారు. చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకో తెలుసా? శ్రమ మహిమని గుర్తించుకో. శ్రమ మహిమ. శ్రమపడు వాడే మహిమ కలిగిన వాడిగా మారుతాడు. మహిమ కలిగిన వాడి ద్వారానే, ప్రభావం ఉన్నవాడి ద్వారానే దేశంలో ఒక విజయం వస్తుంది. వాక్యం వింటున్న తర్వాత అయినా నీలో ప్రభు నడిపే మార్గానికి అప్పగించుకొని నడిపించగలిగితే ఉన్నత శిఖరాల్లో దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకును గాక. ఆ ప్రతిఫలంగా కలగబో బహుమానమే ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మోషేకి దేవుడు నాయకత్వాన్ని ఇచ్చాడు. మోషేకి దేవుడు సాత్వికుడని బిరుదిచ్చాడు. మోషేకి దేవుడు అతడు ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏవండి, మోషే దేవుని ద్వారా దీవెన పొందినవాడు. ఈ రోజున నీవు కూడా వెళుతున్న మార్గాల్లో దేవునికి అప్పగించుకోగలిగితే యేసయ్య నీకు జీవ కిరీటం ఇస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఫలభరితంగా మారుస్తాడు. ఈ వాక్యాన్ని నీ గుండెల్లో భద్రం చేసుకుని శ్రమ పడటానికి నేర్చుకుంటే యేసయ్య లాంటి పునరుద్ధానపు శక్తి మీ మీదకి దిగి వచ్చునుగా. ఆమేన్. తలలు వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, వందనాలయ్యా. మాకు కూడా శ్రమ అనుభవాల్లో నడిపించి ఆ పిలుపును నిశ్చయత చేసుకొని బ్రతికే భాగ్యం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.